రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడని మళ్ళీ ప్రూవ్ చేసిండు సుజిత్ అన్న. వచ్చేసి గంభీర అంతే. సినిమా మాస్ యాక్షన్ అన్న, అసలు అన్న కత్తి పట్టుకొని నరుకుతుంటే రక్తం వేరేలై పారుతుంది. ఘోరంగా తీసిండు అన్న సినిమా. సుజిత్ అన్న థ్యాంక్ యూ, అసలు థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ అన్న. ఇట్టు కొట్టేసినాం, అయిపోయింది. మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏం కావాలో అది సుజిత్ భయ్య అచ్చు చూపెట్టినట్టు చూపెట్టిండు. ఫుల్ మీల్స్ కాదు, డబల్ మీల్స్. బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ, హైదరాబాద్ కి బిర్యానీ అంటే ఏంటో చూపెట్టాడు. తమన్ భయ్య ఫస్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. తమన్ భయ్య సినిమాని పైనకి అంటే పైనకి డబల్ లేపిండు అంతే అన్న. మా ఫ్యాన్స్ కి కావాల్సిన వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఏదైతే ఫ్యాన్స్ అనుకున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది అన్న. ఫ్యాన్స్ బయట ఫ్యాన్స్ తెలీదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మీల్సే. ఎక్స్పెక్టేషన్ ఒకప్పుడు జానీ, తర్వాత పంజా, ఆ ఫిలిమ్స్ ఫ్లాప్ అయినాయి. అవి ఎందుకు ఫ్లాప్ అయినాయో దాన్ని బట్టి సుజిత్ తీసిండు. ఆ డైరెక్షన్ ని ఇప్పుడు మళ్ళీ హిట్ చేసినాం అంతే. సుజిత్ సాంబు అనేది చూపించిండు. సుజిత్ సాంబు కాదు, ఇది ఫ్యాన్ బాయ్ సాంబు. అది ఒకటే మాట. సుజిత్ ఎక్కువ, హరీష్ శంకర్ ఎక్కువ అంటే మీరు ఏం చెప్తారు? సుజిత్తే మాకు ఇప్పుడు ఒకటే మాట, హిట్ కొట్టేసా. రికార్డులు పగిలిపోతాయి నైజాంలో. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే పవన్ కళ్యాణ్ నుంచి ఇట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మాస్ స్టఫ్ మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఒక 20 minutes ఎంత స్టైలిష్గా ఉందంటే పవన్ కళ్యాణ్ నుంచి మేము అదే ఎక్స్పెక్ట్ చేసాం. చాలా బాగా చేశారు. సుజిత్కి థ్యాంక్ యూ చెప్తున్నాం, మంచి స్టైలిష్ లుక్ ఇచ్చినందుకు. అది వేరే స్టైల్, బట్ ఈ స్టైల్ కూడా బాగుంది. ఇట్స్ బీన్ లైక్ ఏజెస్, లైక్ మాకు స్ట్రైట్ ఫిలిం వచ్చింది. చాలా బాగా హ్యాండిల్ చేశాడు పవన్ కళ్యాణ్ని. అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. తమనన్న అయితే మ్యూజిక్ సూపర్ ఇచ్చాడు. ఐ మీన్ హోల్ టీమ్, డివివి గారికి కానీ ఎవరికి కానీ. పవన్ కళ్యాణ్ అయితే ఇట్లాంటి మూవీస్ అట్లా 2-3 years ఒకసారి తీస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. OG2 టైటిల్ వేసాడు, లాస్ట్ లో వేసాడు. OG2 ఉంది. లేరు. ప్రభాస్ ఉంది, సినిమాటిక్ యూనివర్స్ లో ఉంది. సాహో లింక్ ఇచ్చాడు ఇందులో. సాహో లింక్ ఇచ్చాడు. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ SCU మనకు కూడా ఉంది తెలుగులో. థ్యాంక్ యూ. చాలా బాగుంది, ఫ్యాన్స్ కి చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అసలు దారుణం. సెకండ్ హాఫ్ ఒక్క సెకండ్ కూడా అసలు అంతకు 10,000 times ఉంది దానికి. అదేంటి జంబో ప్యాక్. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చా? 100%. ఓకే, థాంక్స్ అన్న. అంటే మీరు రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారు? మీరు కింద నెంబర్ చెప్పండి. బియాండ్ రేటింగ్ బ్రదర్. రేటింగ్ ఇచ్చేంత సినిమా కాదు. దిస్ యు జస్ట్ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నో రేటింగ్స్ కి అతీతం ఇది. ఒకటే మాటలు లేవు. మేసం తిప్పి చూపించని తెలుగు వాళ్ళు అంటే ఏంటో. తమని చెప్పినట్టు మేసం తిప్పే గ్యాంగ్స్టర్ అంటే. మీ ఛానల్ అందరికి నేను డైరెక్ట్ గా సవాల్ ఇస్తున్నా, సండే లోపు నాకు ఒక 5 టికెట్లు ఇప్పితే మీ అందరికి నీకు ఏం కావాలో చేస్తా. అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇంటర్వెల్ గూస్ బంప్స్, క్లైమాక్స్ గూస్ బంప్స్. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ తోప్. ఒక్క మైనస్ కూడా లేదు. ఫ్యాన్ అని కాదు కానీ ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, ఎక్సలెంట్. అది బిగ్గర్ దెన్ హరీష్ శంకర్. వచ్చాడు మనోడు. గబ్బర్ సింగ్ 100 రెట్లు ఉంది. చాలా భయపడతాడు ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా తీయాలని చెప్పి. కంపల్సరీ బ్లాక్ బస్టర్, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. 12 ఏళ్ళ తర్వాత ఒకసారి కళ్యాణ్ బాబు ఇట్టు కొడుతున్నాడు. బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టడం కాదు, స్టోరీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి. అన్నారు కదా కళ్యాణ్ స్వాగ్ అని. చచ్చిపోతారు స్వాగ్ కి. నడిచి వస్తేనే మెంటల్ అయిపోయాం. కటానా తీస్తాడు. చాలా బాగుందండి. అన్నారు కదా హైప్ చూసి పోతారు, సినిమా చూసి పోతారు.
పక్కా పోతారు. సినిమా సీన్ క్లైమాక్స్ అన్న సీన్ క్లైమాక్స్ ఈ రోజే ఇగో చూడు ఇంకా రక్తం వస్తుంది. అండ్ ఇంకొకటి వన్ మోర్, ఒక మీ రివ్యూ ఇచ్చే పర్సనే ఆ టికెట్ నేనే ఇప్పించిన ఆ టికెట్ కి. కానీ అట్లా అని కాదు, వన్ ఆఫ్ ది ఫ్యాన్ అతను కూడా దానికి కూడా నిరాశ దొరకలేదు. బట్ ఆయన రివ్యూ చెప్పేటోడు, అన్ని సినిమాలు రివ్యూ చెప్పేటోడు. బట్ మేమే టికెట్ ఇప్పించి అరే చెప్పురా బాబు అన్నట్టుగా మేమే ఎంకరేజ్ చేయలేదు. బట్ దానికి జెన్యూన్ ఇచ్చిండు. బట్ మేమైతే ఒకటే ప్రతి మూవీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేశాడు. కటానా ఈ సెకండ్ తీసుకోరా ప్లీజ్. ఆల్రెడీ సుజిత్ అనౌన్స్ చేశాడు సినిమాటిక్ యూనివర్స్. అటాచ్ ఉంది, ట్విస్ట్ ఉంది, చూడండి పక్కా. ఇప్పుడు పవర్ చూసారు, నెక్స్ట్ లవర్ చూడాలా? అన్ని చూస్తాడు. ఇందులోనే లవర్ కూడా ఉన్నాడు. తమిళలో చూసాం, ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ గారి మూవీతో స్టార్ట్ అవబోతున్నాయా? స్టార్ట్ అయిపోయింది. ముంబైని వెళ్తున్నాడు. థియేటర్ లో జాగ్రత్త. ఆయన వచ్చానికి వచ్చాడు, తలకాయ నరకడానికి వచ్చాడు. తమను లాస్ట్ సినిమాలో స్పీకర్లు జాగ్రత్త అన్నారు కదా, ఇప్పుడేమో మనుషులు జాగ్రత్త థియేటర్ లోపల పీక్తారు ఏడు కాడికి. సినిమా చెక్కేసింది డైరెక్ట్. ఒక శివ, ఒక ఓజీ, ట్రెండ్ సెట్టర్. ఇంకా నుంచి ఓజీనే అంతే. మాట్లాడాలన్నా మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఏం బాగుందని అడిగావు కదా. సినిమా ఆయన ఫైటు, కటానా తిప్పే విధానం, ప్లస్ బీజియం, మెయిన్ పాయింట్ బీజియం. తమ్మన్న చెప్పినట్టు చేశాడు. అది బీజియం డైలాగ్ చెప్తా కూడా గొంతు రావట్లేదు. అందులోనే పవన్ కళ్యాణ్ చెప్పాలి. నేను చెప్తే చెప్పలేము. మీరు చెప్పండి, అకీరానందన్ ఈ సినిమాలో ఉన్నాడంటూ కూడా చాలా మంది ఫ్యాన్స్ సస్పెన్స్ అండి. లేదు సస్పెన్స్, అది మేము చెప్పడం బాగోదు. అది చాలా మంది మూడ్ ఆఫ్ అవుతారు. అది చూడాలా. సస్పెన్స్ అంటే సస్పెన్స్ ఖచ్చితంగా సస్పెన్స్. అదే చూడాలి. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయితే ఫుల్ టాక్ బిర్యానీ అండి. OG2 ఉందా? ఆల్మోస్ట్ OG2 ఇది మాత్రం చెప్పగలరు. చెప్పకండి బాబు. ఎలాగైందంటే బయట మాత్రం అంబులెన్స్ రెడీగా పెట్టుకోవడం మంచిది. థియేటర్ లో మొన్నటిదాకా అన్నట్టు భయ్య చెప్పాడు, మొన్నటిదాకా బాక్సులే పగిలిపోయా, ఇప్పుడు ఆల్మోస్ట్ మనుషులు కూడా పగిలిపోతున్నారు. తప్పకుండా భయ్య. సో కాకపోతే ఒకటి ఫస్ట్ డే అని కాకుండా మీరు సెకండ్ డే వచ్చి చూసుకోవడం మంచిది. సెకండ్ డే థర్డ్ చాలా అంటే చాలా మంది క్రౌడ్ వస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఇంకా రచ్చరచ్చ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొద్దిగా జాగ్రత్తగా సినిమా చూసుకోవాలి. చాలా మాకు తెలిసి థియేటర్ వాళ్ళకి మేము ముందే ఇంకా ఇస్తున్నాండి. బయట అంబులెన్స్ అనేది పెట్టుకుంటే మేబీ ఫ్యాన్స్ చేసే రచ్చకి తొక్కి స్లాట్ లో కూడా జరగవచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్ అనమాట. సూపర్ డూపర్ సూపర్ 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 డూపర్ సినిమా చాలా బాగుంది. అందరు చూడండి. సూపర్ బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫైట్స్ అసలు పవన్ కళ్యాణ్ ఇన్ని సంవత్సరాలు ఇలాంటి సినిమా అసలు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఇంత కష్టపడతాడు అనుకోలేదు సార్. అంత కష్టంతో చేసిన సినిమా సార్. చాలా సూపర్ ఉంది సార్. ఇలా చేస్తున్నాడు సూపర్ సార్. ఆయన ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఒక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయ్యింది. ఇంత కష్టపడ్డా సార్ అనిపిస్తుంది సార్. ఇంత కష్టపడి సినిమా సూపర్ సార్. అసలు మ్యూజిక్ మన త్రివిక్రమ్ సూపర్ సార్. అసలు సుజిత్ సార్, సుజిత్ సూపర్ సార్. సుజిత్ పవన్ కళ్యాణ్ కి ఒక తండ్రి లాగా ఎంచుకున్నాడు సార్. సుజిత్ ఆయన జానీ సినిమా తర్వాత జానీ సినిమా చూసి సుజిత్ ఎంచుకున్నాడు సార్. సూపర్ సార్. సూపర్ సినిమా. ఇట్లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు ఎవరు తీయరు సార్. అసలు ఈ పొజిషన్ ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అభిమానులు, భక్తులము. మేము ఏంటంటే ప్రతి సినిమా వచ్చేసరికి ఛానల్ వేసుకొని ₹1,000, ₹1,00,000 వరకు చేస్తా ఉంటాం. అలాంటిది